హాయ్ అండి, మీలో ఎంతమందికి జిలేబీలు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టం. ఇంకేదన్నా ఊర్లో వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా జిలేబీ, చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టను, ఖచ్చితంగా కొనుక్కొని తింటాను. ఇంకా 100 రకాల స్వీట్లు పెట్టినా దాంట్లో నేను జిలేబీనే వెతుకుతాను, అంత ఇష్టం నాకు. నాలాగా జిలేబీలు అంటే పిచ్చి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం కామెంట్ చేయండి. దోసపిండి ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే వేడి వేడిగా జిలేబీలు చేసుకుని అయితే తినొచ్చు అనమాట. ఒక గిన్నెలోకి దోసపిండిని తీసుకొని ఫుడ్ కలర్, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత ఒక ఎంటీ పాల ప్యాకెట్ తీసుకొని ఈ పిండి మొత్తం కూడా దానిలో వేసి రబ్బర్తో టైట్గా కట్టాలి. ఒక మూలన కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జిలేబీలాగా వేసుకొని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో వేసి ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, జిలేబీలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. నేను చేసిన ఈ జిలేబీలు అయితే భలే ఉన్నాయి, టేస్ట్ మాత్రం. మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.